తెలంగాణ భవన్ దగ్గర మరొకసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గన్ పార్క్ నుంచి తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ బయలుదేరారు. ఆయన పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పులపై చర్చకు గన్ పార్క్ కి రావాలన్నారు మంత్రి జూపల్లి. మరొకసారి తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే అడ్డుకున్న పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. స్వాగతం కూడా పలుకుదామని చెప్పి షాల్వాతో సహా రెడీగా ఉన్నాం మంత్రి గారికి. మరి మంత్రి గారేమో తెలంగాణ భవన్కి వస్తానని చెప్పి మరి దారి తప్పి ఎటన్నా పోయారో మాకు తెలియదు. దారి తప్పిపోయిన మంత్రి గారికి అవసరమైతే పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ భవను మీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నీడలోనే ఉంది. వారిని ఇక్కడికి పద్ధతిగా ఎస్కాట్తో సహా ఇక్కడికి తీసుకురండి. అన్ని విషయాలు వారు ఏదైతే మాట్లాడాలని ముచ్చటపడుతున్నారో అప్పుల విషయంలో ఏదో వాస్తవాలు ఏదో చెప్పేస్తా అని చెప్పి మంత్రి గారు ఏదైతే చెప్తున్నారో ఆర్బీఐ లెక్కలు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కలు, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పార్లమెంటు వేదికగా ఇచ్చిన లెక్కలు, అట్లాగే మా దగ్గర ఉన్న లెక్కలు అన్నిటినీ కూడా మంత్రి గారికి చెప్పి వారి కళ్ళు తెరిపించి రాజీనామా కూడా చేస్తా అన్నారు ఆయన. కాబట్టి కళ్ళు తెరిపించి మంత్రి గారికి మరి తప్పకుండా మాజీ మంత్రి అయ్యే భాగ్యం కూడా కలిగించి వారికి తప్పకుండా అన్ని విషయాలు వాస్తవంగా చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము. వారి కోసం ఎదురు చూస్తున్నాము. మా నాయకులు బయలుదేరితేనేమో వారిని అరెస్ట్ చేశారు. మంత్రి గారి దగ్గరికి ఆయన పిలుస్తున్నాడు కదా అని చెప్పి మా నాయకులు హరీష్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరి జనార్దన్ రెడ్డి గారు వారందరినీ కూడా అరెస్ట్ చేసినారు. తీసుకుపోయి తిప్పుతూ ఉన్నారంటే ఇప్పుడు ఎక్కడ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఓల్డ్ సిటీలో పెట్టారంట. మరి మేము ఇప్పుడు ఈ నిమిషం కూడా ఒకవేళ మంత్రి గారి ఇక్కడికి రావడానికి ఇబ్బందిగా ఉంటే మేము గన్ పార్క్ రావడానికి కూడా రెడీ. పోలీసు వాళ్ళకి నేను చేసే విజ్ఞప్తి, మంత్రి గారిని అక్కడే ఉంచండి, మీరు అక్కడే ఉంటానంటే మేము ఇక్కడ నుంచి అక్కడ స్ట్రైట్గా బయలుదేరి ఆడికే వస్తాం. అన్ని విషయాలు గన్ పార్క్లో మాట్లాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అక్కడే ఉంటే మేము రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వారు ఓకే అంటే మేము బయలుదేరుతాం. కానీ పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. మళ్ళీ మేము బయలుదేరంగానే పోలీసులు అడ్డుకోవడం, పోలీసులు అరెస్ట్ చేయడం, మళ్ళీ మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయాలు చేయడం ఇవి మానేసి గన్ పార్క్ కాడ కనుక మంత్రి గారు అక్కడే ఉంటే తప్పకుండా అక్కడికి రావడానికి, అక్కడ చర్చించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మరి పోలీస్ అధికారులతో మా వాళ్ళు సంప్రదిస్తున్నారు. పోలీస్ అధికారులు ఒప్పుకుంటే వెంటనే బయలుదేరి గన్ పార్క్ వెళ్ళడానికి కూడా మేము సిద్ధం. తెలంగాణ భవన్ దగ్గర మరొకసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ బయలుదేరారు. ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులతో ఆయన వాగ్వాదానికి తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ తెలంగాణ భవన్ నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సతీష్, సిచ్యువేషన్ ఏంటి? అక్షయ్, తెలంగాణ భవన్లో ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే వస్తుంది. మనం చూసాం కొద్దిసేపటి క్రితమే హరీష్ రావుని ఇక్కడి నుంచి గన్ పార్క్ వెళ్ళేటటువంటి క్రమంలో ఆయనని పోలీసులు అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా ఇక్కడి నుంచి ఏదైతే మంత్రులు అక్కడ వెయిట్ చేస్తున్నామని చెప్పారు కదా, తాను సిద్ధంగా ఉన్నానని చెప్తూ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. బయటికి వెళ్లేందుకు అవకాశం లేదు, బయట ఇబ్బంది జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి పోలీసులు ఆయనని బయటికి వెళ్లకుండా ఆ భవన్ ముందే ఒక రోప్ను కూడా ఏర్పాటు చేసి ఆయన ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ప్రస్తుతం అయితే కేటీఆర్ మళ్ళీ తెలంగాణ భవన్ లోపలికి వెళ్ళారు. ఇక్కడే ఏదైతే మధ్యాహ్నం తర్వాత జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశం జరిగే వరకు కూడా తాను ఇక్కడే ఉంటానని, క్యాబినెట్ సమావేశం జరిగే వరకు ఏ క్షణంలో అయినా సరే మంత్రులు చెప్పిన దాని ప్రకారమే వాళ్ళు ఇచ్చినటువంటి సవాల్ను స్వీకరించాను, నేను ఆ సవాల్ను
సవాళ్ళు స్వీకరించి దానికి ప్రతి సవాల్గా ఇక్కడ తెలంగాణ భవన్లో ఉంటానని చెప్పాను. కానీ మంత్రులు అక్కడికే అమరవీరుల స్తూపం దగ్గరికి గన్ పార్క్ దగ్గరికి రమ్మని చెప్పారు కాబట్టి తాను వెళ్ళే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి కేటీఆర్ చెప్పారు. అయితే ఇక్కడికి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడికి వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు ప్రయత్నం చేశారు, ఆపివేశారు. ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పారు. మరోవైపు భవన్ ముందు చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో పాటుగా అలాగే వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే ఒకవేళ పాదయాత్రగా వెళ్ళే ప్రయత్నం చేసినా సరే ఆ వెహికల్ ఉంచారు. ఇక్కడ నుంచి అదుపులోకి తీసుకున్న వెహికల్ పోలీస్ వెహికల్ని కూడా సిద్ధంగా ఉంచారు. ఇటు పోలీసులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తెలంగాణ భవన్ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కాబట్టి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనింది. ఇక్కడ ఉదయం నుంచి కూడా 9 గంటలకే ఈరోజు అక్కడికి అయితే గన్ పార్క్ దగ్గరికి మంత్రులు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మంత్రులు ఏదైతే ఇచ్చినటువంటి సవాలు స్వీకరించి మేము కూడా తెలంగాణ భవన్కి మేము రమ్మని చెప్పాం, కానీ అక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నారని చెప్పి ఒకవైపు చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ హరీష్ రావు ఇక్కడి నుంచి తాను సిద్ధంగానే ఉన్నానని చెప్పి ఏదైతే గురుకులాల్లో అక్రమం జరిగింది అని చెప్పి అవినీతి జరిగిందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దానిపై తమ దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ బీఆర్ఎస్ చెప్తుంది. అందుకోసం ఇక్కడ నుంచి వెళ్ళడానికి ప్రయత్నించినటువంటి హరీష్ రావుని పోలీసులు వెళ్ళనీయలేదు. ఇక్కడే అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ తర్వాత ఏదైతే కేటీఆర్ చెప్తున్నటువంటి దాని ప్రకారం మేము నిన్న ఇచ్చినటువంటి సవాల్కి జూపల్లి మధ్యలో వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఇచ్చిన సవాల్ని స్వీకరించి నేను నిన్న చెప్పాను, సవాళ్ళు ప్రతి సవాల్గా నేను చెప్పాను, కానీ రేవంత్ రెడ్డి నీ రమ్మని ముఖ్యమంత్రిని రమ్మని చెప్తే ముఖ్యమంత్రిని కానీ రాహుల్ గాంధీని కానీ రమ్మని చెప్తే ఎందుకు జూపల్లి మధ్యలో వచ్చారని అంటూ కేటీఆర్ చెప్పారు. అయితే జూపల్లి చెప్పిన విధంగానే ఇక్కడికి తెలంగాణ భవన్కి రావడానికి ఆయన ఒకవేళ వస్తే స్వాగతిస్తామని చెప్పి ఒక శాల్వా పెట్టుకోవడం, అదేవిధంగా ఒక చైర్ని ఏర్పాటు చేసి ఇక్కడ కూర్చునేందుకు సిద్ధమని తెలంగాణ భవన్లో ఉన్నటువంటి హాల్లో ఒక చైర్ని ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచారు. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా రావట్లేదు, తెలంగాణ భవన్ కూడా రావట్లేదని చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా తానే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కేటీఆర్ రావడం, ఆ తర్వాత ఇక్కడ నుంచి పోలీసులు లోపలికి బయటికి పంపించకపోవడంతో మళ్ళీ కేటీఆర్ లోపల ఉన్నారు. ఏ క్షణమైనా సరే తాను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, ఎప్పుడైనా సరే తాను అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్తాను అంటూ కేటీఆర్ అయితే ప్రస్తుతం లోపల ఉన్నాడు. అక్షయ. ఓకే సతీష్.